ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఏ ఏ కారణాల చేత ఎవరు హత్యలు చేసినా, ఎక్కడ మానభంగాలు జరిగినా, ఎక్కడ పసిపిల్లల మరణాలు జరిగినా, ఎక్కడ కిడ్నాపులు జరిగినా, ఎక్కడ క్రైమ్ జరిగినా దానికి పూర్తి బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిది. బికాస్ వాళ్ళు పవర్ లోకి వచ్చున్నారు కాబట్టి పవర్ లో కూడా సురక్షమైన పాలన అందిస్తాం, ప్రజలకు ఎటువంటి ఏ ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మాట ఇచ్చి ప్రమాణం చేసి అధికారం చేపట్టారు. చేపట్టిన దానికి ఇప్పుడు పార్టీలు అయితే చంపొచ్చా? సామాన్య ప్రజలు పార్టీలు కాకపోతే సామాన్య ప్రజలు చచ్చిపోవచ్చా? 8 ఏళ్ల పాప కిడ్నాప్ అయ్యి సారు శరత్ గారు అంటున్నారు ఏది కూడా 78 గంటల్లోపు దాటలేదు అంటున్నారు. ఒక పసిపాప శవాన్ని అప్పచెప్పండి అని తల్లిదండ్రులు అడిగితే ఇంత వాటికి అతిగతి లేదు. 8 ఏళ్ల పాప శవాన్ని అప్పచెప్పంటే ఇంత వాటికి అతిగతి లేదు. 5 నెలల పాప, 8 ఏళ్ల పాప, 5 ఏళ్ల పాప, ఈ ఆడవాళ్ల మరణాలు ఒకటి కాదు. ఏదన్నా చెప్పు గత ప్రభుత్వం ఇది చేసింది, ఏదన్నా చెప్పు గత ప్రభుత్వం అది చేసింది. అదేమంటే సుధాకర్ తొక్కి ఎమ్మెల్సీది అదొకటి, ఆ రెండు చెప్పేసి కాలం గడిపేస్తారా మీరు? మీరు పరిపాలనలోకి వచ్చారు. మీరు ఈ సిచ్యువేషన్ చెప్తే నాకు ఒక విషయం గుర్తొచ్చింది వెంకటేశ్వర రెడ్డి గారు. విజయవాడకి అది దగ్గరలో మానసికంగా అంత ఇది లేని అమ్మాయి, బ్రెయిన్ కి అంటే కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నటువంటి ఒక అమ్మాయిని 5 రోజుల పాటు ఒక హాస్పిటల్లో ఒక గదిలో పెట్టి, ఐ థింక్ పశుపతి గారికి వీళ్ళందరికీ కూడా జ్ఞాపకం ఉండే ఉంటుందేమో, ఆ రోజు వార్త చదువుతున్నప్పుడు చలించిపోయాం. 5 రోజుల పాటు ఆ అమ్మాయిని కొంతమంది వ్యక్తులు రిపీటెడ్ గా అమ్మాయిని అఘాయిత్యం చేసినటువంటి ఘటనలు పక్కనే ఉన్నారే. అప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారే, ఎందుకు స్పందించలేదు అన్నాడు? అంటే ఇప్పుడు అది జరిగింది కాబట్టి మేము వైఫల్యం చెందాం కాబట్టి తప్పించుకునే మార్గం కాదు, తప్పించుకునే మార్గం కాదు. గతంలో జరిగాయి, ఇప్పుడు జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నాం. ప్లీజ్ చెప్పనివ్వండి, మీరు క్వశ్చన్ వేశారు, నాతో చెప్పనివ్వండి. గతంలో జరిగింది ఇప్పుడు జరిగితే స్వాగతించట్లేదండి. అదే మీరు క్వశ్చన్ ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకోవడం అంటే దీన్నే అంటారు. వెంకటేశ్వర రెడ్డి గారు ప్రశ్నని అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రశ్నని అర్థం చేసుకుని, అర్థం కాకపోతే మరొకసారి చెప్తాను. మీరు చేసినప్పుడు మేమేమి తప్పు కాదు, ఇది స్వాగతిస్తున్నాం అని చెప్పలేదు. ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ నేతలు చేస్తున్నది అరే మీరు చేసిన తప్పు కాదండి కరెక్ట్ అని చెప్పట్లేదు. ఎవరు చేసినా సరే కఠినంగానే తీసుకోవాలి అని చెప్తున్నాం అంతే తప్ప అప్పుడు స్వాగతించలేదు ఇప్పుడు ఖండిస్తున్నాం అంటే అది తప్పు. క్వశ్చన్ అర్థం చేసుకున్నా. ఆనాడు ఇన్ని జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి, యాక్షన్ క్లియర్ కట్ గా ఉండాలని చెప్తున్నాం. 4-5 సార్లు చెప్పానండి నేను. గత ప్రభుత్వం చేసిన మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు పెట్టినప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల, గ్రహపాట్ల వల్ల, పరిపాలన సక్రమంగా లేకపోతేనో ప్రజలు తీర్పు వేరే విధంగా ఇచ్చి కొత్త వారిని ఎన్నుకుంటారు. కొత్త వారిని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వారిని ఎగ్జాంపుల్ గా తీసుకొని అవి ఉదాహరిస్తూ వాటిని గురించే మాట్లాడుతున్నారు అంటే కేవలం వీళ్ళు సరి చేసుకుంటారా, సరి చేసుకునే పరిస్థితిలో ఉన్నారా, లేక వాటిని ఎగ్జాంపుల్స్ గా తీసుకొని రివెంజ్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు అల్టిమేట్ గా మనం ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు విపక్షంగా ప్రజల తరపున ఏ ప్రశ్న వేసినా గతంలో ఏం చేశారు అంటున్నారంటే ఎగ్జాక్ట్ గా వీళ్ళు పరిపాలన చేయడానికి రాలేదు, రివెంజ్ కోసమే అధికారంలోకి వచ్చారు అనేది ప్రజలకు గాని మీకు గాని మాకు గాని అర్థమవుతుంది. దీనికి సమాధానం, ఇప్పుడు జరిగిన వాటికి సమాధానం మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, భవిష్యత్తులో ఎలాంటివి జరుగుతాయా, అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇప్పుడు జరిగిన వాటి అన్నిటి నేరాల మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు, ఎంతమంది కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, భవిష్యత్తులో ఇవి జరగకుండా ఏమన్నా ప్రభుత్వం ప్రజలకి గట్టి భరోసా ఇవ్వగలదా? ఇవి కదా చెప్పాలి. ఎప్పుడు ఏది మొదలెట్టినా గతంలో ఇది చేశారు. గతం గురించి బ్లైమ్ చేసుకుంటే ఎవ్వరికి ఉపయోగం లేదు, కాలయాపన తప్పితే. బ్లైమ్ చేసుకుంటే ఏమొస్తుంది? మీరే కొంతకాలం పోయిన తర్వాత బ్లైమ్ చేసుకొని మీ కాలాన్ని మీరు మర్చిపోయారనుకోండి, మీకు గతం 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 అని మీరు చెప్పారు, 1 సంవత్సరం తర్వాత ఇది ముదిరి పాకాన పడుతుంది. ఖచ్చితంగా
రాబోయే ఎలక్షన్ లో ప్రజలు ఇప్పుడు మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, అది 50 అవ్వచ్చు 60 అవ్వచ్చు, మా స్థానంలో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ నేను స్థానంలో ఇందాక ఆ మేము పాయింట్ ఉండొచ్చు. రేస్ చేద్దాం అనుకున్నా, కానీ మీకు కాస్త సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. కాదు, ఏంటంటే 50-60 అవ్వచ్చు. వద్దంటారా? ఇక్కడ ఏంటంటే పరిపాలనలో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతమైన ఆన్సర్ చేయకుండా, బాధ్యతాయుతమైన జవాబు చెప్పకుండా గతం గురించి మాట్లాడుతున్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఇచ్చిన హామీలు గాని, మేనిఫెస్టోలు గాని, మాటలు గాని, ఈ సురక్ష పాలన గురించి చెప్పిన విధానం గాని ఇవన్నీ అబద్ధాలు అని, కేవలం రివెంజ్ కోసమే అధికారం తెచ్చుకున్నారు అని చెప్పేసి ప్రజలు నిర్ధారించుకుంటారు. మీరు నిర్ధారించుకోవాల్సి వస్తుంది, మేము నిర్ధారించుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒక నిమిషం అండి, కాబట్టి ఒక నిమిషం. ఈ టర్మ్ లో లాస్ట్ క్వశ్చన్ అనుకుంటే వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఒక పక్క 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలు మాతో ఉన్నారని చెప్తున్నారు. మరో పక్క గతంలో మా పరిపాలన ఇట్లా ఉంది కాబట్టి ప్రజల తీర్పును స్వాగతించాలి అంటున్నారు. గతాన్ని తవ్వుకుని ఏం చేస్తామంటారు, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం నేను కూటమి నేతలు కూడా ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు, ఆయన కూడా స్ట్రైట్ గానే క్వశ్చన్ చేస్తున్నారు. భవిష్యత్తు గురించి మాట్లాడకపోయినా ప్రజెంట్ గురించి అయినా మాట్లాడాలి కదా. అంటే భవిష్యత్తులో మాకు 50-60 వస్తాయేమో, అంటే 50-60% వస్తుందేమో అని ప్రజెంట్ గురించి ఉపయోగం ఏముంటుంది? వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మాట్లాడింది నాయకులకు ఎవరికి కూడా రివెంజ్ పాలిటిక్స్ చేసే ఉద్దేశం లేదండి. ఇప్పుడు జరుగుతున్న వాటిని ఏమనాలి, జరుగుతున్న వాటిని అదే చెప్తున్నానండి, వాటి గురించే చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసే టయానికి కనీసం బెయిల్ రాకుండా మిగిలిన వాళ్ళందరూ ముందే పోయి యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకుంటున్నారు. అంటే రివెంజ్ పాలిటిక్స్ కాదు ఇవి. ఒక మాట అండి, గతం మీరు మీకు ఆ ఉద్దేశం లేదు, ఐ అగ్రీ విత్ యూ. జరుగుతున్న వాటికి సమాధానం ఏంటి అని అడుగుతున్నాను. అదే రెడ్డి గారు మేము చెప్పేది అదేనండి. యాదృచ్ఛికంగా చెదురుమదురు సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి, కాదని అనట్లేదు. జరిగిన వాటికి విచారమే వ్యక్తం చేస్తున్నాము. దాంతో పాటు ఏంటంటే సమగ్రమైన నివేదికలతో ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుంది తొందరలోనే. అరెస్ట్ చేశారా? ఎంతమంది